చూద్దామండి. ఈమెయిల్ ద్వారా విశాఖపట్నం నుంచి వెంకటలక్ష్మి రాస్తున్నారు. అమ్మాయికి వివాహం నిశ్చయం కాకముందు మంగళసూత్రం కానీ బంగారం కానీ కొనకూడదా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మంగళసూత్రం కానీ బంగారం కానీ కొనుక్కోవడం ఏమాత్రం దోషం కాదు. అసలు ఇంకో విధానాన్ని చెప్తే మాంగళ్య సూత్రాన్ని కొన్నటువంటి శుభ వేళ అనుకూలంగా ఉన్నట్లయితే దానివల్ల నిశ్చయం కూడా కావచ్చు. పైగా కూతురిని పెంచుకున్నట్టయితే పుత్ర సంతానం కలుగుతుంది. అలాగే బంగారం కానీ మాంగళ్య సూత్రం కానీ అమ్మాయి కోసమే అన్నట్టుగా కానీ పెడితే దీని కారణంగా అది కలిసి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. పైగా మనం అమ్మాయి అంటే ఈ స్థలం దానికి ఇద్దాం, ఈ పొలం దానికి ఇద్దాం, ఈ ఇల్లు దానికి ఇద్దాం, ఇవన్నీ చేయటంలా. అలాగే ఇది కూడా ఏ విధమైన అనుమానం లేకుండా చేయండి. ఆ కొన్నటువంటి శుభ ఆనుకూల్య కారణంగా వివాహం తొందరగా కలిసి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఖచ్చితంగా కొనుక్కోమని చెప్పాము. అయితే మరి కొంతమంది కొన్ని సందేహం ఉంది ఏంటంటే పెళ్లి బట్టలు కానీ అవి ముందే కొనేసుకుంటే పెళ్లి లేట్ అవుతూ ఉంటుంది, కొనటం వల్లే లేట్ అవుతుందా అన్న సందేహం కూడా చాలా మంది. సందేహం వేరు, నిజంగా అలా ఉండడం వేరు. మీరు అనుకుంటే మేమేం చేస్తాం, అది ఇలా కొనుక్కుంటే లేట్ అవుతుంది అనే మాట ఎక్కడా ఏం లేదు. కొనుక్కోవడం వల్ల నేరం ఏమీ కాదు. పైగా దాని గురించిన ఊహలు వచ్చి అవన్నీ కూడా మనని తొందర చేస్తూ ఉంటాయి. పరీక్ష వస్తుంది అన్నప్పుడు పరీక్షకి సంబంధించిన పుస్తకాలన్నింటినీ జాగ్రత్తగా చూసుకోవడం, అన్నీ ఉన్నాయా లేదా పరిశీలించుకోవడం, అలాగే కాలం అన్నీ సిద్ధం చేసుకోవడం. యుద్ధానికి వెళ్ళేవాడు కత్తులు గిత్తులు ఎలా సిద్ధం చేసుకుంటాడో అలాగే పెళ్లికి కావాల్సిన అన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత అవన్నీ మనని నామోషిగా చూస్తూ ఉంటాయి. ఏమిటేం పెళ్లి చేయవా, మమ్మల్ని అన్నీ కొనుక్కు కూర్చున్నావు అని. అంచేత నన్ను అడిగితే ముందు కొనుక్కోవడమే మంచిది. తొందర చేస్తూ ఉంటాయి. అమ్మాయికి వివాహం చేయాలనే ఆలోచన తొందర వ్యక్తిలో పుడుతుంది. మంచిది అది.